శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కుమారుల భట్టు ఆ 7వ అంతస్తు నుండి కిందికి పడుతూ, వేదం ప్రమాణమైతే నాకు ఆపద కలగకుండుగాక, నాకు ఆపద కలగనే కలగదు, నన్ను రక్షిస్తుంది వేదము. 7 అంతస్తుల నుండి కింద పడినటువంటి కుమారుల భట్టుకు పెద్దగా దెబ్బ ఏమీ తగలలేదు. కానీ ఒక చిన్న రాయి కంటిలో గుచ్చుకుంది. వేదాన్ని నమ్మిన తనకు ఇలా జరగటం వల్ల కుమారుని భట్టుకు కోపం వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో నువ్వు వేదం ప్రమాణమైతే అని కొంత సందేహాన్ని ప్రకటించావు కదా, అందువల్ల నీకు ఈ కష్టం కలిగింది. ప్రమాణమైతే అన్నావు, వేదమే ప్రమాణము అని పెంటే నీకేం కాదు. నువ్వు వేదం ప్రమాణమైతే అని కొంత సందేహాన్ని ప్రకటించావు, అందువల్ల నీకు ఈ కష్టం కలిగింది అని అశరీరవాణి వినపడింది. తన తప్పును తెలుసుకున్నటువంటి కుమారుల భట్టు తన గ్రామానికి చేరుకొని మీమాంసా శాస్త్రాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ వచ్చాడు. అదే సందర్భంలో తన యుక్తితో బౌద్ధాన్ని అన్ని వైపుల నుండి ఖండించాడు. ఎందుకంటే అన్నీ తెలుసుకున్నాడు కదా. అందుకని కర్మే ఫలితాన్ని ఇస్తుంది, అందువల్ల అందరూ కర్మను ఆచరించండి అని ప్రచారం చేశాడు. ఆ విధంగా బౌద్ధాన్ని ఖండించిన వేద సమ్మతము, కర్మ ప్రధానము అయినటువంటి మీమాంసక మతాన్ని స్థాపించాడు. ఆ రోజుల్లోనే శంకరులు కాశీక్షేత్రంలో సూత్ర భాష్యాన్ని రచించి దిగ్విజయ యాత్రకు తూర్పు దిక్కుగా బయలుదేరారు. అప్పుడు శంకరులకి కుమారుల భట్టు తుషాగ్ని ప్రవేశం చేస్తున్నాడని తెలిసింది. తుషాగ్ని ప్రవేశం అంటే కాలుతూ ఉన్న ధ్యానపు పొట్టులో సజీవమైన శరీరాన్ని మెల్లగా కాల్చివేయటం. అంటే ఆ ధాన్యపు పొట్టు అంటే మీకు అందరికీ తెలుసు. కుమారుల భట్టు మరణించక ముందే ఆయనతో వాదించి కర్మ కన్నా జ్ఞానమే గొప్పదని నిరూపించాలని శంకరులు సంకల్పించారు. అందువల్ల వెంటనే కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళి కుమారుల భట్టును చూసి, మీరు ఎందుకు తుషాగ్ని ప్రవేశం చేశారు అని ప్రశ్నించారు. అందుకు ఆయన, నేను బౌద్ధ గురువులకు అబద్ధం చెప్పి వాళ్ళ శాస్త్రాన్ని తెలుసుకొని నేను గురుద్రోహం చేశాను. కర్మే ప్రధానమని కర్మవాదాన్ని లోకంలో నిలబెట్టడానికి వచ్చినటువంటి నేను గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా నేను ఉండగలనా? గురుద్రోహం చేసిన వారికి ఇదే ప్రాయశ్చిత్తమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్లనే నేను తుషాగ్ని ప్రవేశం చేశానన్నాడు. అప్పుడు భగవత్పాదులు జ్ఞాన మార్గాన్ని కుమారుల భట్టుకి బోధించారు. శంకరుల బోధన విని కుమారి భట్టు, స్వామి, మీ దర్శనంతో నేను కృతార్థుడనయ్యాను. మీరు చెప్పేటువంటి బోధన గ్రహిస్తే లోకాలకు మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం నేను మీరు చెప్పిన ఈ విషయాలను లోకానికి బోధించే స్థితిలో లేనప్ప నేను. తమరు దయతో కర్మిష్ఠి అయినటువంటి మండన మిశ్రుడికి మీ జ్ఞాన మార్గాన్ని బోధించండి అని ప్రార్థించి శరీర త్యాగం చేశాడు. ఎంత అద్భుతమైన కథ కదండి. తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం. జై గురుదత్త.